హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బూస్ట్ ఆఫ్ వ్లాగ్స్. సో మనం అయితే ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ముందు అయితే ఉన్నాం. సో ఈరోజు అయితే ఎస్మి అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో మనకి కొద్దిసేపట్లో షో అయిపోతుంది కాబట్టి మనకైతే ప్రజెంట్ అయితే నేను అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఉన్నాను. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అయితే ఇప్పుడు చూద్దాం. చాలామంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఈ వారం యష్మికి అసలు ఎందుకు ఎలిమినేట్ అయిందంటే నిఖిల్తో గొడవలు అని చెప్పుకోవచ్చు అనమాట. నిఖిల్తో గొడవల వల్లే యష్మి వెళ్ళిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు నిఖిల్తో మిత్రుత్వం వండిది. సో మిత్రుత్వం వల్ల తను ఉన్నది, స్నేహబంధంతో తను ఉన్నది అనమాట. నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఓట్లు వేయడం జరిగింది. సో ఇప్పుడు తన ఫ్యాన్సే ఉన్నారు. సో పృథ్వీ కూడా నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు వేయడం, సో ప్రేరణ ఫ్యాన్స్ ఓట్లు వేయడం కూడా జరిగింది. సో ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే సో ఓటింగ్ ఆర్డర్లో అయితే ప్రేరణ టాపే ఉంది, నిఖిల్ టాపే ఉన్నారు, తర్వాత నబిల్ టాపే ఉన్నారు. సో 4th పొజిషన్లో యష్మి, 5th పొజిషన్లో పృథ్వీ ఉన్నారు. అయినా కానీ ఇక్కడ కంటెంట్ అయితే మన పృథ్వీ దగ్గర నుంచి ఎక్కువ రావడం వల్ల తనైతే అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తానికి చూస్తే నిఖిల్తో గొడవ వల్లనే తనకు చాలా ఎఫెక్ట్ పడ్డదని చెప్పుకోవచ్చు. తనకు ఫ్యాన్ బేస్ ఉన్నా సో కంటెంట్ కూడా అంతగా లేదన్నమాట. సో ఇప్పుడు గొడవలు బ్యాక్ వచ్చింది తప్ప. సో దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.